దోస్తులు, మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి ప్రవర్తనల గురించి చెప్తాను వినండి. భార్య అంటే దారి తెలిసి సారాధ్యం తెలియని ఒక స్త్రీ. భర్త అంటే సారాధ్యం తెలిసి దారి తెలియని ఒక పురుషుడు. అందుకే నారాయణుడు జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి స్త్రీ పురుషులు ఇద్దరిని భార్యాభర్తలుగా ముడిపెట్టి ప్రయాణింపచేస్తాడు. ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటి అంటే, ఎవరి విధి ఏమిటి అని తెలియక కొట్టుకు చేస్తూ ఉంటాడు. కొన్ని కుటుంబాల్లో భర్త దారి చూపుతూ ఉంటే భార్య ఏమో సారాధ్యం చేస్తూ ఉంటుంది. ఇక్కడ సారాధ్యానికి శక్తి సరిపోక జీవిత రథచక్రం సడలిపోతూ ఉంటుంది. ఎక్కువ సార్లు నిలదొక్కున్నా ఎంతో కష్టంగానే ముందుకు సాగుతూ ఉంటుంది. ఇంకొన్ని కుటుంబాల్లో పురుషుడే రెండు విధుల బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది. ఇది ఎంతో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే యుద్ధము అలాగే సారాధ్యము రెండు ఏకకాలంలో చేయడం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది? మీరే ఆలోచించండి. ఇంకొన్ని సందర్భాల్లో స్త్రీలు కూడా రెండు విధులను నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో వారు మగవారి కంటే కూడా ఎక్కువగా సఫలమవుతూ ఉంటారు. యుద్ధం చేసేవారు లేకున్నా వారే స్వయంగా యుద్ధం చేస్తున్నారు. దారి చూపేవారు లేకున్నా భగవంతుణ్ణే ఆసరగా చేసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో మగవాడు తోడు లేకుండా కుటుంబాలను నెట్టుకొస్తున్న స్త్రీ యోధులు ఎందరో. ఇదంతా కేవలం తమ యొక్క పిల్లల కోసమే. మగవారు విడిచిపెట్టినంత తేలికగా ఒక ఆడది తన సంతానాన్ని అలాగే తన కుటుంబాన్ని వదులుకోలేదు. బాధ్యతలను నిర్వహించకుండా ఉండలేదు. భర్త దించేసుకుంటున్న భారాలను తన శక్తికి మించినదైనా సరే తను మోయకుండా ఉండలేదు. వారే స్వయంగా యుద్ధం చేస్తూ ఓడిపోతూ ఓటమి చెప్పే పాఠాలను నేర్చుకుంటూ తాము యోధులవుతూ తమ పిల్లల్ని కూడా యోధులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రపంచంలో ఇలాంటి స్త్రీమూర్తులు ఎందరో లేరంటారా? నిజంగా వారందరికీ శిరస్సు వంచి నమస్కరించాలి కాదంటారా? జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే ప్రయత్నం చేసేవారే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఇది నిన్నటి మాట. ఈ కాలంలో అనుభవం నుండి ఎవ్వరు కూడా పాఠాలని నేర్చుకోవడం లేదు. మళ్ళీ మళ్ళీ అవే తప్పులను చేస్తున్నారు. మనం ఆచరిస్తూ మంచి మాటలు మంచి నడవడిక చూపిన వాడల మునిగిపోతూ మనల్ని కూడా ముంచాలని చూస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. ఇష్టంతో చేసే పనులకు విజయాలు కన్నా కూడా ఆటంకాలే ఎక్కువ. ఆ ఆటంకాలను తట్టుకునే వారికి విజయం దక్కుతుంది. చూసిన ప్రతి వారిని మంచివారే అనుకునే మనసుకి ప్రశాంతత కాదు, ఇబ్బందులే ఎక్కువ కాదంటారా? మౌనం అనేది అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో
సమాధానాలు దాగి ఉన్న ఒక మహాసముద్రం. అర్థమైందనుకుంటా. అందరూ అంటూ ఉంటారు, మీరు యుద్ధంలో నిలబడినప్పుడు మీ శత్రువుకి వెన్ను చూపించి పారిపోవడం లేదా వెనుక అడుగు వేయడం అత్యంత అనుచితమైన యుద్ధనీతి అని, అసలైన యుద్ధనీతి అని. దేన్ని అంటారు అంటే, మీరు మీ ఆయుధాన్ని తీసుకొని ముందుకు దూకి ఒక మంచి సాహసంతో శత్రువుని ఓడించి తిరిగి రావటాన్ని. అదే మీ కన్నయ్య చేశాడు. అందుకే మహాభారతం పుట్టింది. ఎందుకంటే అప్పుడు ధర్మాన్ని రక్షించడం అనివార్యం కాబట్టి. కానీ మీ కన్నయ్య యుద్ధం నుంచి పారిపోయాడు. అలాంటి సందర్భం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే అప్పుడు ప్రజల రక్షణ అత్యంత అవసరం కాబట్టి. మీ కన్నయ్య తల మీద ప్రజలు పిరికివాడు అని నిందలు కూడా వేశారు. ఎందుకంటే మీ కన్నయ్య ఆ పని చేశాడు. ఏది అవసరమో మీ కన్నయ్య అదే చేశాడు. శ్రీరాముడు కూడా లంకకు వెళ్ళి రావణుణ్ణి సంహరించే ముందు 4 నెలల వరకు ఎదురు చూశాడు. ఎందుకంటే వారిది నిర్మాణం పూర్తవడం కోసం. ఇక దాని తర్వాతే వెళ్ళి రావణుని ఓడించాడు, అతన్ని సంహరించాడు. జీవితంలో అప్పుడప్పుడు ఆగిపోవటం, వెనకడుగు వేయడం కూడా అత్యంత అవసరం. ఇక అది ఆయా సమయాల మీద ఆధారపడి ఉంటుంది. శత్రువు ఎవరైనా అవ్వచ్చు, ఏ రూపంలోనైనా రావచ్చు, ఎవరైనా మానవుడవ్వచ్చు, లేదా ఎవరైనా దానవుడవ్వచ్చు, మన సొంత ఆలోచన కావచ్చు, ఏదైనా రోగం కావచ్చు, లేదా ఏదైనా మహమ్మారి కావచ్చు. అలాంటప్పుడు ఏది మంచిదో అదే చేయాలి. ఎందుకంటే ప్రతిసారి మనకు సహాయం చేయడానికి ఆ నారాయణుడు రాకపోవచ్చు. చాలాసార్లు నరుడు స్వయంగా ఆ బాధను ఎదిరించి దానిని జయించి నిలబడాలి. అందరూ చెప్తూ ఉంటారు, ప్రతి నరుడిలోని నారాయణుడు ఉంటాడు అని. కాబట్టి మీలో ఉన్న నారాయణుని మేల్కొల్పండి. మీ ముందు ఎటువంటి సమస్యన్నా దాన్ని అంతం చేయండి. ఒకవేళ అందుకు వెనకడుగు వేయాల్సి వచ్చినా సరే. అర్థమైందనుకుంటా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.